అన్నయ్యో వదినా అయ్యయ్యో రావాలి 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 రావాలి. ఏమిట్రా ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? అమ్మో అమ్మో ఏమైంది రాధాకృష్ణ? ఏం కావటం ఏంటి వదినా? పెద్ద ఘోరం జరిగిపోయింది. అసలు ఏం జరిగిందయ్యా? చెప్పాను కదా వదినా, ఘోరం జరిగిపోయిందని. రేయ్, విషయం చెప్పకుండా ఘోరం ఘోరం అంటావేంట్రా? ఏం జరిగిందో చెప్పు. చెప్పాలంటే హడావుడిగా పరిగెత్తుకొచ్చా, కానీ ఎలా చెప్పాలో తెలియట్లా. టెన్షన్ పెట్టకుండా అసలు విషయం చెప్పవయ్యా. ఘోరం ఘోరం అని నువ్వు అంటుంటే నా గుండె దడదళ్ళాడుతుంది. చెప్పాలనే ఉందొద్దునా, కానీ మాట తడబడి మంచి నీళ్ళు. శకుంతల, నీళ్లు తీసుకురామ్మా. సరే అక్క. అమ్మో వదిలోయ్. తీసుకో. చెప్తా గానీ కాస్త మీరు బెంబేలు కడకుండా జాగ్రత్తగా అయినండి. నేను మార్కెట్ యార్డ్ దాకా వెళ్ళొద్దామని అటు వెళ్తున్నా. దారిలో సాకేత్ కారు చాలా స్పీడ్ గా రోడ్డుకి అడ్డదండగా నడుపుతూ కనిపించాడు. ఏంటబ్బా సాకేత్ ఇట్టా నడుపుతాడు అనుకునే లోపో అట తల తిప్పి చూశాను అంతే. 2 పర్లాంగుల అవతల టపీమని బ్రేక్ కయ్యమని పడింది. శబ్దమైన పడింది. జనం గుమికూడిపోయారు. నా గుండె ఆగిపోయింది. తెప్పరిల్లాక పరిగెత్తానా, అప్పటికే పోలీసులు రావటం, సాకేత్ని తీసుకుపోవటం అంతా అయిపోయింది వదినా. దగ్గరికి వెళ్ళి విచారించా. పెద్ద యాక్సిడెంట్ జరిగిపోయిందని, సాకేత్ కాలు ఇరిగిపోయిందని చెప్పారు వదినా. అయ్యో 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 అయ్యో, అల్లుడు గారి కాలు విరిగిపోయిందా? అసలు ఇంకేం జరుగుంటుందో, ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో. ఇంకా నిలబడి చూస్తారేంటండి? పదండి వెళ్దాం. ఏయ్ ఆగవే, ఎక్కడికి? ఏంటి ఇప్పుడు వెళ్ళొద్దంటారా? వెళ్ళొద్దనడం కాదు, ఇప్పుడు ఎక్కడికని వెళ్తావు? సీతమ్మ తారకి. ఏ హాస్పిటల్? హాస్పిటల్ యాక్సిడెంట్ జరిగిన స్పాట్కి వెళ్దాం. అక్కడ ఎవరూ లేరని నువ్వే కదరా చెప్పావు. ఎవరు లేరు కదా. సావిత్రి, ముందు ఫోన్ చేసి వాళ్ళు ఏ హాస్పిటల్లో ఉన్నారో కనుక్కో. ఆవిడకి ఫోన్ చేస్తే అంతా మీ వల్లే అని తిడుతుందండి. ఆవిడేంటి ఆవిడ? స్వర్ణకు ఫోన్ చేయి. అది పుట్టాడు దుఃఖంలో ఉంటుంది. నిజంగా యాక్సిడెంట్ జరిగిందంటావా అక్క? ఆ హారతి బావని రక్షించి తీసుకొచ్చిందంటావా? నువ్వొక పిచ్చిదానివి. యాక్సిడెంట్ జరిగితే సాకేత్ అలా ఎలా ఉంటాడే? చిన్న దెబ్బైనా తగలాలి కదా. యాక్సిడెంట్ చేసింది సాకేత్ అయితే అవతలి వాళ్లకు దెబ్బలు తగులుతాయి, కానీ సాకేత్కి ఎందుకు తగులుతాయి? అందుకేగా 5 లక్షలు ఇచ్చాం, రక్షించామని చెప్పింది.
నాకు ఆ మాటలేవి అంత నమ్మశక్యం కావట్లేదు. సీత, ఆ వివరాలు నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తా. ఈ మధ్యలో మన కాన్సంట్రేషన్ ఆ పేపర్స్ మీదే ఉంచాలి.